2019 ఎన్నికలకు స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు పలికిన జనసేనాని ఇప్పుడు సొంతంగా బరిలోకి దిగేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అడపాదడపా ప్రజా సమస్యలపై స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ అప్పట్లో తిరుపతి, కాకినాడలో సభలు పెట్టి ప్రజా సమస్యలపై తన వైఖరేంటో కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వంపై తన స్టాండ్ ఏంటో చెప్పకని చెప్పేశారు. 2014 ఎన్నికల్లో కింగ్ మేకర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తానే కింగ్గా మారాలన్న ఆలోచనలతో ఉన్నట్టు ఇప్పుడున్న పరిస్థితులు చెప్తున్నాయి. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్గా పవన్ తనకున్న క్రేజ్ పెంచుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటంతో జనంలోకి వెళ్తున్నారు. తిరుపతిలో ప్రత్యేక హోదాపై నిలదీసిన పవన్ కాకినాడ సభలో ఇంకో అడుగు ముందుకేసి చాలా సమస్యల్ని ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వేడిని కొనసాగిస్తూ తుందూరులో మెగా ఫుడ్ పార్క్ విషయంలో రైతులకు అండగా నిలిచారు. వచ్చే నెలలో అనంతపురం సభలో మరింత ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 10వ తారీఖు నాడు జరిగే అనంతపురం సభతో మరింత ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సర్వసన్నద్ధం చేసేందుకు, శ్రేణులు సమాయత్తం చేసేందుకు ప్రణాళిక అమలు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అవినీతిపై పోరాటంతో కుటుంబ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ జనాన్ని ఆకట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని పవన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఏపీలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని పొలిటికల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎటు 2017 డిసెంబర్ నాటికి ఒప్పుకున్న సినిమా షూటింగ్లు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఫుల్ టైం ఇక రాజకీయాలు కేటాయించే అవకాశం ఉందని పవన్ సన్నిహితులే చెప్తున్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం విషయంలో అవసరమైతే ఇతర పార్టీల మద్దతు తీసుకుంటానని కూడా గత 2 సభల్లో పవన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతిచ్చే పార్టీలతో కలిసి వెళ్లే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ ఎప్పుడు ఏదైనా జరగడానికి రాజకీయాల్లో ఆస్కారం ఉంటుంది. అవినీతి రహిత పాలనతో యువతను పార్టీలో ఆకర్షించేలా త్వరలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు సమాచారం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యువత రీషెడ్యూల్ ప్రోగ్రాం నిర్వహించాలని, వారిని సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనేలా అందరినీ సమాయత్తపరచాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారితో టచ్లో ఉంటున్నారు. రోజురోజుకి పవన్ కలుస్తున్న వారి జాబితా పెరుగుతోంది కూడా. రాబోయే రోజుల్లో పూర్తి సమయాన్ని రాజకీయాలకే పవన్ కేటాయిస్తే రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని కడిగి పారేసిన పవన్ జనసేన ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూటమి తప్పుల్నే అస్త్రాలుగా మార్చుకునే ఆలోచనలో ఉంది. ఇలా కనుక పక్కా ప్రణాళికలతో గనక వెళ్తే 2019 నాటికి పవన్ కళ్యాణ్ సీఎం అవటం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.